ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దగదర్తి తహసీల్దార్ పాలకృష్ణపై జరుగుతున్న ఏసీబీ దాడులు ఉదయం నుంచి కూడా జరుగుతున్నాయి. దాదాపు 8 ప్రాంతాల్లో అందరూ ఏకకాలంలో దాడులు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సమయంలో యంత్రికి ఎక్స్క్లూజివ్ సమాచారం అందడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో బుచ్చి గ్రామంలో ఒక నివాస గృహాన్ని గుర్తించారు. అలాగే 3 అంతస్తుల భవనం, పెంట్ హౌస్ ఉన్న ఒక స్కూల్ భవనాన్ని గుర్తించడం జరిగింది. చేజర్ల మండలంలో 5.59 ఎకరాల భూమిని గుర్తించారు. మరోవైపు ఒక స్కూల్ వ్యాను, ఒక ద్విచక్ర వాహనం ఆయనకున్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు తోడేరు గ్రామంలో పొదలకూరు మండలానికి చెందిన తోడేరు గ్రామంలో 31.48 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కూడా ఒకటి గుర్తించారు. 1 లక్ష రూపాయల నగదును ఇప్పటి వరకు వారు గుర్తించడం జరిగింది. 8 చోట్ల సోదాలు ఇంకా సాగుతున్నాయి. బంగారు ఆభరణాలు అయితే 395.36 గ్రాములు గుర్తించినట్టుగా అధికారులు మనకి ఇప్పటివరకు సమాచారం ఇచ్చారు. దీంతో పాటు కూడా ఈ సోదాలన్నీ ఇంకా కొనసాగుతూ ఉన్నాయని, ఆయనతో పాటు ఆయనకు సంబంధించి వ్యాపార భాగస్వాములుగా ఉన్న అతి దగ్గర వ్యక్తులందరి మీద కూడా ఏకకాలంలో ఉదయం నుంచి కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో ఈ సోదాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మనం చూస్తూ ఉన్నట్టయితే వీటన్నిటినీ కూడా సాయంత్రానికి కానీ లేదంటే ఈ సోదాలు కొనసాగించి రేపటికి ఈ పూర్తి సమాచారాన్ని అందజేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. N3 డెస్క్ రిపోర్ట్, కెమెరామెన్ గణేష్తో N3 నెల్లూరు. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయోభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.